నువ్వు నమ్మగలిగితే ప్రార్థనకుండే శక్తి అది. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుతారు. లేచి రేయి మొదటి జామున ప్రార్థన చేయి. నీళ్లు కుమ్మరించినట్లు నీ యొక్క దేవుని సన్నిధిని నీ హృదయమును కుమ్మరించు. నీ బిడ్డల ప్రాణాల కొరకు చేతులెత్తు. ప్రార్థనలో ఉన్న శక్తి అది. నీ పరిస్థితులు కాదు, ఇంకొకటి వీటన్నిటినీ మార్చగలిగిన అద్భుతమైన శక్తి కలిగింది ఏదైనా ఉందంటే ప్రార్థనే. ఎందుకంటే నీవు పోరాడునది శరీరాలతో కాదు, సమస్యలతో కాదు, ఇబ్బందులతో కాదు, అంధకార సంబంధముకు సాతాను శక్తులతో, దెయ్యాలతో, చీకటి శక్తులతో, అపవిత్రాత్మలతో, దురాత్మల సమూహాలతో. నీకు విజయం కావాలంటే దానికి ఆయుధం ఏంటంటే